జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నాను, కానీ ఈరోజు ఎత్తైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నా పేరు సుబోధ్. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్, ఎంసెట్లో బెస్ట్ ర్యాంక్, బీటెక్లో డిస్టింక్షన్, ఎంటెక్లో డిస్టింక్షన్. కానీ ఒక అమ్మాయి విషయంలో ఫెయిల్ అయ్యాను. పంపిస్తాను రా. ఎక్స్క్యూజ్ మీ బాస్, చెప్పండి. ఈ కింద నుంచి పైకి హైట్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్గా 200 to 300 feet ఉండొచ్చు. ఇక్కడ నుంచి దూకితే కాళ్ళు చెల్లి విరుగుతాయా, పైకి పోతామా? ఏంటి బాస్, దూకుదాం అనుకుంటున్నారా? అవును బాస్. అంత కష్టమే వచ్చింది? లవ్ ఫెయిల్యూర్ బాస్. మీ చావు నువ్వు 10 నిమిషాలు పోస్ట్పోన్ చేసుకుంటే మీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు బాస్. 10 నిమిషాలు మాట్లాడుకుందామా? పదండి. దా. బై ద వే, నా పేరు రాజు. మరి మీ పేరు? శుభోదయ్. మంద అలవాటు ఉందా? అబ్బాయి లేదండి. మంచోడివేనయ్యా. అంత మీ అభిమానం. నీకు ఒకటి చెప్తాను, అది విన్నాక కూడా నీకు చచ్చిపోవాలనిపించింది అనుకో, నాకు చెప్పు, అక్కడి నుంచి నేనే తోసేస్తాను. ఏమంటావు? చెప్పండి. చూడు సుబ్బు. సుబ్బు అని పిలవచ్చా? మీరు అలా అంటుంటే నా లవరే గుర్తొస్తుంది. అబ్బా, పిండేసావయ్యా. సరేగాని, నాకు నవీన్ అన్న ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అతనికి 3 చెల్లెలు. ఆ 4 వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి రెక్కాడొక్క ఆడించుకొని పోషించేవాడు. మనోడు కూడా బాగానే చదివాడు, టాపర్ అనమాట. అయితే బీటెక్లో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? మనోడిని మోసం చేసింది. అంతే, వీడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎటు పోయాడు. అప్పుడు ఆలోచించాడే 1 నిమిషం. తర్వాత ఏమైంది బాస్? ఎందుకో ఒకసారి ఇంటికి వెళ్ళాలనిపించింది. వెళ్ళాడు. చుట్టూ జనం మూగిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూశాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ రోజు నన్ను పట్టుకుని ఏడుస్తూ ఓ మాట అన్నాడు. 1 నిమిషం కనుక నేను ఆలోచించకపోతే నా చెల్లెలు అనాథలైపోయేవాళ్ళరా అని. ఆ అమ్మాయి కోసం చనిపోవడానికి ఎంత బాధతో అయితే వెళ్ళాడు. వాళ్ళ 3 చెల్లెలకి పెళ్లి చేసిన తర్వాత దానికి 100 రెట్లు సంతోషాన్ని అనుభవించాడు. అది మా నవీన్ గడ్ స్టోరీ. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్. అంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఉంటారే? చాలా కష్టపడ్డా. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. అంటే నువ్వు ఇప్పుడు చనిపోయావని వార్త తెలిస్తే ఆయనకి బాధ ఇంకా ఎక్కువైపోతుందేమో. నేను అవేం ఆలోచించలేదు. థ్యాంక్ యూ బాస్. చనిపోయే ముందు 1 నిమిషం ఆలోచించు.